అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9-12 వచనాల్లో ఒక వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9-12 వచనాల్లో మధ్యలో అన్నాడు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని. మొదటి అధ్యాయం 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభీష్టమాయ. 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసముందు నిలిచి ఉండి నీడల ఇది మీకు కలుగు. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. 25-26 వచనాలు, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. చిన్న మాట మనము ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు స్తోత్రము చెల్లిస్తూ మీ స్తుతిస్తూ ఉన్నాను. తాడువాయిలో ఈ మీటింగుల యొక్క పరంపరలో నిన్న మీ మెండైన సహాయాన్ని అందించారు. రెండవ దినం విశ్రాంతి తర్వాత మీరు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి స్తోత్రము. మిమ్మల్ని మహింపరచుట్లో మీ కృపానుగ్రహించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభలలో ప్రయాసపడుతూ పాటుపడుతూ కష్టపడేవారు, నష్టపడేవారు, ఇష్టపడి మీ పని జరిగించే ఒక్కొక్కరిని దీవించండి. ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మమ్మలను సంధించమని, ఈ అల్పుడను మరుగుపరిచి మీ ఆత్మతో నింపి కాని మాట నా నోట రాకుండా వినగలిగే వాతావరణాన్ని వినుబుద్ధిని పుట్టించమని, ఈ దీనుణ్ణి మరుగుపరచమని జ్ఞాపకం చేసుకోమని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు చెరసాల పత్రికల్లో ఈ 4 కొలస్సై పత్రిక లేదా కొలస్సై సంఘాన్ని ఆయన సందర్శించలేదు. 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు అని అన్నాడు. వాస్తవానికి సార్దీసు నుండి తాను పరిచర్యను కొనసాగించినటువంటి వాడు ఎఫెస్సికి, సార్దీసు ఆ ప్రాంతాలకు వెళ్తూ లవొదికయలోను, అంత మాత్రమే కాకుండా హియరపోలి అనే ప్రాంతాల్లో పరిచర్య సాగించారు. వాటికి సమీపంగా ఉన్నది కొలస్సై పట్టణం అని నిన్న కొంత చూశారు. ఎస్సెనీయుల యొక్క ప్రభావం కొలస్సై సంఘంలో ఉన్నది. ఎస్సెనీయులు జ్ఞానవంతులని, వారే ముఖ్యమైన వారని వారి భావం. రెండవది, ఎస్సెనీయులు వాస్తవంగా దేవుడు సృష్టిని చేశారు, సృష్టమే ముఖ్యము అని చెప్తున్నారు. కొలస్సైలో సృష్టము ముఖ్యమైంది అని చెప్తుండగా, సృష్టము ముఖ్యము కాదు, క్రీస్తు ప్రభువే ఆయన ప్రాముఖ్యుడు అని వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వారిలో ఆత్మీయత ఆవిరైపోవడానికి ముఖ్యంగా కొన్ని మానవుని యొక్క పద్ధతులు ఉన్నాయని నిన్న ఆలోచన చేశాం. వారిలో ముఖ్యంగా యూదుల మతాచారాలు, సున్నతికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అమావాస్య దినాలు, పండుగలు, వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఆత్మీయ జీవితము కొరవడిపోతుంది, ఆవిరైపోతుంది.
ఆనాటి దినాల్లో ఈ నేటి దినాల్లో సంఘాల పరిస్థితి అలాగనే ఉన్నది. ఇవి ఎప్పుడైతే శరీర సంబంధమైనవి సంఘాల్లో వచ్చాయో ఆత్మీయతకు ప్రాముఖ్యత తగ్గిపోతూ ఉన్నది. విశ్వాస జీవితానికి విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. రెండవది, అన్యుల సాంప్రదాయాలు ఉన్నాయి. కొలసే సంఘంలో అన్యుల సాంప్రదాయాలు, ఒక ట్రెడిషన్స్ వారు ఎక్కువగా పాటించేవారు. వెళ్ళొద్దు, తాకొద్దు, మొట్టొద్దు, ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలి, ఇవి ఎక్కువగా పాటించేవారు. అందుకే మనం చాలాసార్లు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వేదిక మీదకి వచ్చేటప్పుడు కుడివైపున రావాలా ఎడమవైపున రావాలా, ఇదొక సమస్య. ఒకవేళ ఎవరైనా తీసుకొస్తున్నా కూడా దాన్ని కొంతమంది పెద్దలు వారు కాదు ఈ వైపే రావాలి అని అంటారు. చచ్చిపోయిన తర్వాత కాళ్ళు ఎటు పెట్టాలి, అసలు మొదలే చచ్చిపోయాడు, ఇంక కాళ్ళు ఏంది చేతులేంది, కానీ అదొక విధానం. కాళ్ళు మాత్రం పోయేటప్పుడు ఇట్ట పోవాలంటారు. అంటే ఇవి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు ఉన్నారు. ప్రభువుకు ప్రాధాన్యత తగ్గిపోతుంది. క్రీస్తు ప్రభువులోని మనము సంపూర్ణం, కానీ వీటిని చేయడాన్ని బట్టి సంపూర్ణము కాదు. అందుకే 2వ అధ్యాయం 9-10 వచనంలో అదే చెప్పాడు. ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మీరు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తూ ఉన్నది. 19లో అదే అన్నాడు. 1:19 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెను అని అన్నాడు. సర్వ సంపూర్ణత నివసిస్తూ ఉన్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసిస్తూ ఉన్నది. ఆయన యందు మీరును సంపూర్ణులైన, ఆయనలో మీరు సంపూర్ణులు, గాని యూదుల మతాచారాలు అనుసరించడం బట్టి మీరు సంపూర్ణులు కాదు. అన్యుల సాంప్రదాయాలను బట్టి సంపూర్ణులు కాదు. గ్రీకుల జ్ఞానాన్ని బట్టి సంపూర్ణులు కాదు. వాటిని అనుసరిస్తే ఇంకా క్రీస్తులో మనము అసంపూర్ణులుగానే మిగిలిపోయాం. మనం నేటికి అసంపూర్ణులుగా ఉన్నాం. మీరు ఎప్పుడైనా గమనించండి, సంఘములో వీటిని అనుసరిస్తున్నారంటే వారు క్రీస్తు ప్రభువులు ఎటువంటి వారు? అసంపూర్ణులు. ఇంకా వేరుగా చెప్పక్కరా లేదు. అందుకే వేరుగా చెప్పక్కరలేదు. వారు ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు. వారు క్రీస్తు ప్రభువును ఎరగవలసినతులు ఎరగలేదు. ఆయనలో సంపూర్ణులు కాకుండా కాని వాటిలో కాని విధానాలలో వారు సంపూర్ణులు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో పునాది వేసేటప్పుడు కొన్ని గృహ పునాదులప్పుడు నవధాన్యాలు తెచ్చేస్తారు. బయట వాళ్ళ విషయం మనకు అక్కర్లేదు. నవధాన్యాలు వేసేవారు, ప్రార్థన చేసి నవధాన్యాలు వేసేవారు ఉన్నారు. ఈ మధ్య దినాల్లో ఒక దగ్గర చూశాను. ఆ బ్రదర్ చెప్పాడు, పునాది వేసేప్పుడు కొత్త నిబంధన బైబిల్ పెట్టారంట. బైబిల్ సమాజ్ చేయడానికి కాదు, గిడియన్ వారు సిద్ధపరిచింది. ఈ కొత్త పద్ధతులు కొన్ని విధానాలు ఎవరో ఒకరు చేస్తా ఉన్నారు. మన అసెంబ్లీ కానీ ఒక గృహప్రవేశానికి వెళ్ళాం. అక్కడ మనకు తెలిసిన వాళ్ళన్నీ పక్కన ఉన్నాం. వారి సేవకుడు వచ్చారు, చెంబుతో నీళ్లు తెమ్మన్నారు. తేగానే ప్రార్థన చేసి ఇది యేసుప్రభు రక్తం అని అన్నాడు. గడపలకు పోశాడు, గదుల్లో చల్లాడు. చల్లేసి కూర్చున్నాం, భోంచేస్తున్నాం. ఎవరో చెంబు పడగొట్టారు, కింద పడి. నేను అన్నాను, ఏమండి బ్రదరు, యేసుప్రభు రక్తం కింద పడిందా? ఈ నీళ్లు కదా అన్నాడు. మరి ఇంతవరకు మీరు చేసింది ఏంది? మనుషులను మభ్య పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకొరకే యేసుప్రభు యొక్క రక్తం యొక్క విలువ ఎంత తగ్గిస్తున్నారంటే, అందుకే అన్నారు. ఇప్పుడు గృహప్రవేశాలప్పుడు కూడా అంతే, గదుల్లో ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది అలా ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఈ గదిని మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకున్నా. గదులతో రక్తంతో గదులు గడగడానికి కాదు, బండి గడగడానికి కాదు, వాహనాలు గడగడానికి కాదు. మరి యేసుప్రభు రక్తం దేని కొరకు? యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా. గదులు గడగడానిక? గదులు గడగడం సర్పు లేదా, లేకపోతే ఇంక మిగతా లిక్విడ్స్ లేవా? వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నారు. ఏదైనా కొత్తది కొంటే చాలు, మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుంటాను. రక్త ప్రోక్షణ కిందకి వాటిని తేవాలా వస్తువులు. ఆయన అమూల్యమైన వాడు కాబట్టి ఆయన తక్కువ చేయొద్దు. ఆయనలోనే మీరు సంపూర్ణులు, కానీ వీటిని చేయడాన్ని బట్టి మీరు సంపూర్ణ సిద్ధి మీరు పొందలేరు.
కొలొస్సైలో ఉన్న విధానాన్ని తీసివేస్తూ వచ్చాడు. మనం నిన్న ఆలోచన చేశాం 3:7 ప్రకారం కాని నడక, 4 నడకలు ఉన్నాయని. 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం వారు కాని నడక నడిచారు. పూర్వం వారి మధ్య ఉన్నప్పుడు వారి లాగా జీవించారు, ఇప్పుడు ప్రభువును అనుసరించాలి. పాజిటివ్ గా 3 చెప్పాడు. 1వ అధ్యాయం 9-12 వచనాల్లో ఆయనకు తగినట్లుగా నడవాలి. 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆయన యందుండి నడవాలి. 4వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఆయనకు తగినట్లుగా నడుచుకోవడంలో 3 విషయాలు మనం చూసాము. వాటిలో ఒకటి మాత్రమే. ఒకటి పరిశుద్ధతలో ఆయనకు తగినట్లు, 2వది పరిచర్యలో ఆయనకు తగినట్లు, 3వది ప్రత్యేకతలో ఆయన తగినట్లు. 2, 3 ఆలోచించేద్దాం. పరిచర్యలో ప్రభువుకు తగినట్టుగా మనం నడవాలి. అంటే ఆయనకు తగినట్లుగా అంటే నిన్న ఆలోచన చేశాం. 3వ అధ్యాయంలో ఆయనకు తగినట్లుగా ఉన్న లక్షణాలు దాదాపుగా 12వ అధ్యాయం 3వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాల్లో రాయబడి ఉన్నది. ఆయనకు తగినట్లుగా ఆయన దైవ స్వభావం విశ్వాస యొక్క జీవితంలోనికి రావాలి. అయస్కాంత క్షేత్రములో ఒక ఇనుప మొక్క ఉన్నట్లయితే అయస్కాంత స్వభావం ఇనుప మొక్కకు వస్తుంది. ఈ ఇనుప మొక్క కూడా ఆకర్షించే గుణానికి వస్తుంది. విశ్వాస జీవితంలో ప్రభువుతో అంటి ఉండగా, ప్రభు యొక్క సహవాసంలో ఉండగా, ప్రభు యొక్క సన్నిధానములో ఉండగా ఆయనకు తగిన లక్షణాలు మనలోనికి వస్తాయి. మనం ఎంత ప్రభువుతో అటాచ్మెంట్ ఉంటుందో, ప్రభువుతో మనం కలిసి ఉంటామో ఆయనకు తగిన విధానాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, మనకు చాలాసార్లు తెలుసు కదా, ఎవరితో అయినా కలిసి ఉంటే వాళ్ళ మాటలు, వారి వైఖరి, వారి చూపులు, వారి విధానాలు, వారి చేష్టలు ఇవి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఆయనకు తగినట్లుగా. కొన్నిసార్లు కొంతమంది పిల్లలను చూడగానే ఒరే మీ డాడీ పలాని కదా అని చెప్తారు. ఎందుకని? ఆ ముక్కును బట్టో, ఆ కళ్ళను బట్టో, ఆ చెవులను బట్టో, ఆ కాళ్ళను బట్టో. మా తమ్ముడు కొడుకుంటే మా అమ్మ అన్నది అచ్చం తాతలాగా ఉన్నాయి కాళ్ళు అన్నాడు. వాడు అంటున్నాడు తాత కాళ్ళు పెద్దవి, మా నకాలు చిన్నవి అంటున్నాడు. అంటే అమ్మ పోల్చింది అంతే, వాడికి అర్థం కాలేదు. కొన్నిసార్లు ఆ కాళ్ళలాగా చూసే అట్లా ఉన్నాడు అచ్చం అని. కానీ మనం చూసినప్పుడు లోకం ఏమని చెప్పాలంటే మనము ప్రభువుకు తగినవారు. కొన్ని ఆచారాల్లో, కొన్ని పద్ధతుల్లో, కొన్ని విధానాల్లో, కొన్ని ఆత్మీయతలో, కొన్ని సంభాషణలో, కొన్ని సంబోధనలో, కొన్ని సహవాసంలో మనము ప్రభువుకు తగిన వారం. వీరు ఫలాని వారు, వీరు క్రైస్తవులు, వీరు విశ్వాసులు, వీరు భక్తిపరులు, వీరు ఆత్మీయులు అని చెప్పాలి. కొలొస్సీయులారా, మీరు వీటిని అనుసరించడాన్ని బట్టి మీరు క్రీస్తునకు తగిన వారు కాదు. ఆయనకు తగిన లక్షణాలు నీలో నాలో ఉండాలి. ఆయనలో తగనివి మనలో ఉండడానికి వీళ్ళే. తగనివి చెప్పాడు ఎఫెసీ పత్రికలో. కొన్నిసార్లు కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా తగనివి ఉన్నాయి. అవి మనకు తగదు, అవి మనకు సరిపడదు. మనం ప్రభు నమ్మిన బిడళ్ళు, అవి మనకు తగనివి కావు, అవి తగినవి కానే కాదు, అవి మనకు సూట్ కావు, అవి మనకు సరిపడవు, అవి మనకు తోగలేవు. ప్రభు నమ్మినటువంటి బిడ్డలం, మన యొక్క విధానాలు వేరు అని చెప్తున్నాడు. పరిశుద్ధతలో ఆయనకు తగినట్లు. 1వ అధ్యాయం 1వ వచనం కొలొస్సీలో ఉన్న పరిశుద్ధులకు అని అన్నాడు. వారిని పరిశుద్ధులుగా ఆయన తీర్చాడు. 1వ అధ్యాయం 22లో అన్నాడు, తన సన్నిధిన పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాంసయుక్తమైన దేహమందు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే పరిశుద్ధులుగా నిలబడి. ఎందుకు? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. ఇట్స్ కమాండ్. నేను అన్న చెప్పాను, ఇవి ఆజ్ఞలు. ఇట్స్ కమాండ్. ఆజ్ఞ అనేది ఖచ్చితంగా మనము పాటించాల్సిందే. ఆజ్ఞ. పరిశుద్ధులుగా నిలబడడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం
2-3 వచనాల్లో అన్నాడు, పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవండి. పరిశుద్ధ పరచబడడం అనేది ఒకసారి జరిగిన పని, ఆయన శిలువ రక్తము ద్వారా. పరిశుద్ధులుగా ఉండడం ప్రతి నిత్యము దేవుని యొక్క వాక్యము ద్వారా. నిత్యము దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ పరుస్తుంది. మనం పరిశుద్ధులుగా, మన తలంపులు, మన ఊహలు, మన ఆలోచనలు కొన్నిసార్లు పైకి బాగానే ఉంటాం, మన తలంపులంత శుద్ధిగా ఉండవు. మన తలంపులను శుద్ధి చేసేది దేవుని యొక్క వాక్యం, మన ఆలోచనలు శుద్ధి చేసేది దేవుని యొక్క వాక్యం. కొన్నిటిని జయించలేకపోతున్నాం. కొన్నిసార్లు పరిశుద్ధత అనేది కొన్నిసార్లు తగ్గిపోతుంది. పేతురు పత్రికలో ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక, ఈ మాట ఎక్కడిది? ఈ మాట నిన్నే చదువుకున్నాం కదా, ఎక్కడిది? లేవియా కాండంలోది. అంటే పేతురు బాగా ధర్మశాస్త్రాన్ని, మిగతా పుస్తకాలు బాగా చదివిన వాడై ఆ మాట రాస్తూ ఏమంటున్నాడు? కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును, అక్కడ ఒక మెన్షన్ చేస్తున్నాడు, సమస్త ప్రవర్తన యందు. పరిశుద్ధత అనేది ఒక యాంగిల్లో కాదు, ఇది సమస్త ప్రవర్తన. కొన్నిసార్లు గమనించండి, మనం ఈ సంఘములో చాలా పరిశుద్ధులుగా ఉంటాం, కానీ పొలములో అంత పరిశుద్ధులుగా ఉండాలి. కొన్నిసార్లు ఒక యాంగిల్లో, ఒక ప్రాంతములో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాం, కానీ మరొక స్థలములో మాత్రం అంత పర్ఫెక్ట్ గా ఉండాలి. పరిశుద్ధత అనేది ఒక ఎగ్జాంపుల్. నీళ్లున్నాయి, నీళ్లలో ఈ మనం బ్లూ వేస్తారు. బ్లూ వేసి మన బనియన్లకు కానీ దేనికైనా వైట్ వాటికి పెడతారు, అద్దుతారు. ఈ యొక్క బ్లూ వేసినప్పుడు ఈ బ్లూ రంగు లోపల నీళ్ళలో పడగానే పైన ఉంటుందా, మధ్యలో ఉంటుందా, కింద ఉంటుందా? మొత్తం ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే అంతా కూడా ఎలా ఉంటుంది తెలుసా? సమపాళ్లలో ఉంటుంది. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ ఉండదు. అది చెప్తున్నాడు. అంటే అన్ని యాంగిల్స్ లో సంఘంలో ఎట్లున్నామో పర్సనల్ లైఫ్ లో కూడా అలాగే. ఈ విషయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని కోణాల్లో ఉండలేకపోతున్నాం, కొన్నిసార్లు కొన్ని విధానాల్లో ఉండలేకపోతున్నాం, కొన్నిసార్లు కొన్ని రాతల్లో ఉండలేకపోతున్నాం, కొన్నిసార్లు SMS లో చాటింగ్ లో ఉండలేకపోతున్నాం. ఎంత విచారకరమైన సంగతి! ఈ దినాల్లో యాప్స్ వచ్చిన దగ్గర నుండి, ఈ దినాల్లో గ్రూప్స్ వచ్చిన దగ్గర నుండి, అసెంబ్లీస్ లో కూడా గ్రూప్స్ వచ్చిన దగ్గర నుంచి సేవకుల మీద సేవకులు వ్యతిరేకంగా SMS పంపించే వాళ్ళు ఉన్నారు. ఇది న్యాయమా? పనిచేసేవారు ప్రయాసపడి కష్టపడి పనిచేస్తుంటే నిష్కారణంగా ఓరకనే తుచ్చంగా అనవసరంగా రాసి బాధపరిచేవారు ఉన్నారు. సోదరుడా సోదరి, దేవుడు నిన్ను నన్ను దానికి అపాయింట్ చేయలేదు. వాటి వలన ఆ కోణంలో మనం అపవిత్రులు అయిపోతున్నాం. కొన్నిసార్లు మన వ్యక్తిగత ధ్యాన విషయంలో, కొన్నిసార్లు ఫ్యామిలీ లైఫ్ విషయంలో, భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల ఉండవలసిన విధానాల్లో పరిశుద్ధత తగ్గిపోతుంది. కానీ పేతురు అంటున్నాడు, సమస్త ప్రవర్తన యందు మీరెక్కడ నడిచినా, ఎక్కడ ప్రవర్తించినా, ఎక్కడ జీవించినా పరిశుద్ధులుగా ఉండండి. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు మనల్ని పరిశుద్ధులుగా చేసి తండ్రి ఎదుట నిలవబెట్టాలని తండ్రి యొక్క అభీష్టమైంది మనము పరిశుద్ధులుగా ఉండడం. కొలసీలారా, ఇవి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయలేవు, ఇవి మిమ్మల్ని అపవిత్రులుగా చేస్తున్నాయి. కానీ పరిశుద్ధులుగా చేసేది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే. ఆయన ఎంత పరిశుద్ధుడు! అదే విషయాన్ని ఎపఫ్రా ప్రార్థన చేస్తున్నాడు. 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుని ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు.
మీరు సంపూర్ణులుగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో మీరు సంపూర్ణులుగా ఉండండి, మీరు పరిశుద్ధులుగా ఉండండి, మీరు ఆత్మీయులుగా ఉండండి, మీరు భక్తిపరులుగా ఉండండి అని ఇతడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధులుగా ప్రభు ఎదుట తండ్రి ఎదుట ఉన్నాడు. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అలా అయితే పరిశుద్ధతలో ప్రభువుకు తగినట్లుగా ఉన్నాం. రెండవ చెప్తున్నాడు, పరిచర్యలో ప్రభువుకు తగినట్లుగా నడుచుకోవాలి. పరిచర్య మొదటిది పరిశుద్ధత. పరిచర్య ఎవరైనా చేస్తారు, కానీ పరిశుద్ధత ముఖ్యం అని అన్నాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర అన్నాడు. యజమానుడు మిట్ట మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చాడు. పనివాడిని పిలిచి మంచినీళ్ళు తెమ్మన్నాడు. అక్కడికి వెళ్తే బంగారు పాత్ర గ్లాస్ ఉంది, అది దుమ్ముతో ఉంది. వెండి గ్లాస్ ఉంది, అది దుమ్ముతో ఉంది. మిగతా గ్లాసులు దుమ్ముతో ఉన్నాయి. ఒక మట్టి గ్లాస్ ఉంది, అది పవిత్రంగా ఉంది. దుమ్ము లేకుండా ఉన్నది, చేయబడింది మట్టితోనే గాని దాని విలువ తక్కువ, గాని దాని పవిత్రత ఎక్కువ. అక్కడ దప్పిక తీర్చడానికి పాత్ర విలువ ముఖ్యము కాదు, పాత్ర పవిత్రత ముఖ్యం. నువ్వు చిన్నవాడువా పెద్దవాడువా ఆ తర్వాత సంగతి. సిద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే ఆయన ఖచ్చితంగా వాడుకుంటాడు. మొట్టమొదటిది పరిశుద్ధత. ఒక ప్రశ్న వేయచ్చు, చాలా మంది కొన్ని స్థలాల్లో పరిశుద్ధత లేదు, మరి వాడబడుతున్నారు కదా, పని జరుగుతుంది కదా, వారి వల్ల రక్షించబడుతున్నారు కదా అంటే వాస్తవమే. విత్తనాలు రైతు వేసినా మొలకలు వస్తాయి, రైతు కాకపోయినా మొలకలు వస్తాయి. వేసే వ్యక్తిలో గాని కాదు, గాని వేసినటువంటి గింజల్లో ఉంది. నేను వాక్యం చెప్పినా, ఇంకొకరు వాక్యం చెప్పినా, అపవిత్రత కలిగి ఇంకొకరు వాక్యం చెప్పినా విత్తనాలు వస్తాయి. వాక్యం పవిత్రమైనది, వాక్యం ఫలిస్తుంది. కానీ వేసిన వ్యక్తికి దేవుడు తర్వాత ఫలితము లేకపోతే ఆ తీర్పు ఉన్నది. అలాగైనట్లయితే పరిశుద్ధత ముఖ్యం. రెండవది పరిచర్య. పరిచర్యలో ప్రభువుకు తగినట్లుగా మనం చేయాలి. ఈ విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 23లో అన్నాడు, ముగింపులో పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడను అని అన్నాడు. 26 ముగింపులో నేను ఆ సంఘమునకు పరిచారకుడు. ఎక్కడ కూడా పౌలు నేను అధ్యక్షుడను, నేను ప్రభువును అని చెప్పలా. ఏమంటున్నాడు? పరిచారకుడు. ఎలా నియమించబడ్డాడు? అపోస్తల కార్యం 26వ అధ్యాయం 16, 17, 18 వచనాలు కలిసి ఉన్నాయి. ముందు 2 వరుసలు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడు. పౌలా నిన్ను పరిచారకునిగా నియమించడానికి నేను కనబడు. నువ్వు ప్రభువుగా కాదు, పరిచారకుడిగా నియమించబడ్డాడు. దేవుని యొక్క పరిచర్య కొరకై నియమించబడ్డాడు. పరిచర్యలో ప్రభువుకు తగినట్లుగా ఉన్నాడు. ఆయన కొలతల్లో ఉన్నాడు, ఆయన విధానంలో ఉన్నాడు, ఆయన పరిమాణంలో ఉన్నాడు, ఆయన పరిధిలో ఉన్నాడు. పరిచర్య విధానములో బియాండ్ దాటి పనిచేసిన వాడు కాదు, ఆయన కొలతల్లోనే పనిచేసిన వాడు. నేను నియమించబడ్డాను, పరిచారకునిగా నియమించబడ్డాను. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయములో 15 వచనం అన్నాడు, అందుకు ప్రభువును వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అన్నాడు. సాధనం అంటే ఏమన్నాడు? పాత్ర అన్నాడు. ఒకటంకేసేమన్నాడు? పాత్ర. నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకొనిన పాత్ర అనేది ఇక్కడ ఒక అలంకరణగా ఒక పోలికిచ్చాడు. సహోదరులు వంట దగ్గర ఉన్నప్పుడు కొన్ని పాత్రలో చల్లవి పోస్తారు, కొన్నిసార్లు వేడివి కూడా పోస్తారు. నువ్వు పాత్ర అంటే
కొన్నిసార్లు చల్లదనము భరించాలి, కొన్నిసార్లు వేడి భరించాలి. పరిచర్యలో వేడి ఉన్నది, చల్లదనం ఉన్నది. పాత్ర భరించేది, పాత్ర తట్టుకునేది. వేడి పోస్తే అది భరిస్తుంది, అదే మందు. చల్లదనం పోసినా అది భరిస్తుంది. అలాగైతే నువ్వు ఒక పరిచర్యకు నువ్వు నియమించబడ్డావు, నువ్వు ఒక పరిచారకుడు. అందుకే ఆ సంఘములకు నేను పరిచారకుడను, ఆ సువార్తకు నేను పరిచారకుడను, ఆ పనికి నేను పరిచారకుడు, నేను ఒక దాసుడను అని అన్నాడు. ఆయన పరిచారకుడు. పరిచర్యలో ఆయనకు తగినట్లుగా పౌలు జీవించాడు. ఎక్కడ అతిశయాన్ని కోరుకున్నవాడు, డాంబికాన్ని కోరుకున్నవాడు కాదు, ఘనతను కోరుకున్నవాడు కాదు. తను తానుగా ఎంతగా తగ్గించబడ్డాడు, ఎంతగా లోబడ్డాడు, విధేయత కలిగి ఉన్నాడు, మనం తేటగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక పాత్ర భరించే పాత్ర. సోదరుడు సోదరి, ప్రభు నమ్ముకున్న మన జీవితాల్లో కొన్నిసార్లు అన్ని భరించే వారంగా ఉన్నాం. ఎప్పుడైనా చూడండి, ప్రజలు ఎవరిని అంటారంటే కనబడే వారిని అంటారు, కానీ కనబడిన వారిని అన్నారు. అందుకే కనబడే సేవకుడిని ఎప్పుడు ఏదో ఒకటి అంటా ఉంటారు. అది అనేవాళ్ళ క్షేమం కాదు. ఒకవేళ మనం అనిపించుకున్నామంటే అది మనకే దీవెన. కొన్నిసార్లు ఏదో ఒకటి గొనుగుతానే ఉంటారు, ఏదో ఒకటి సణుగుతానే ఉంటారు. ఓ 10 నిమిషాలు వాక్యం చెప్పినా గొనుగుతారు, తక్కువ చెప్పినా ఇంత తక్కువనే అంటాడు, శాతకాలక చెప్పాడు అంటారు, ఏదో ఒకటి అంటారు. వాళ్ళ అందం అనేది అది సహజం. అందుకే ఇశ్రాయేలు జనాంగం ఎక్కడికి వెళ్ళినా మోషే మీద ఏం చేస్తూ వచ్చారు? సణుగుతూనే వచ్చారు. ఈ మారా నీళ్లు తాగలేకపోయినంత చేదుగా ఉన్నాయి అని సనిగారు, గొనిగారు. మోషేను సనిగితే మోషే తిరిగి సనిగిన వాడు కాదు. ఇశ్రాయేలు మోషే వైపు తిరిగితే మోషే ఎవరి వైపు తిరిగాడు? అది. ప్రజలు మన వైపు తిరిగితే మనం ఎవరి వైపు తిరగాలి? లేకపోతే ఇలా చెప్పుకున్నాం, మోషేను ప్రభు వైపు తిప్పింది ఎవరు? ఇశ్రాయేలు. కొన్నిసార్లు సంఘములో నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సేవకులు, పెద్దలు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారు. అది నీకు క్షేమం కాదు, అది నీకు మేలు కాదు. ఒక పరిచారకుడిగా ఉన్నాడు, ఒక పనివాడుగా ఉన్నాడు. ఆ సంఘానికి నేను నాయకుడిని కాదు, ఆ సంఘానికి నేను ప్రభువును కాదు, ఆ సంఘములో నేను ఒక పరిచారకుడను. కొలసేయారా, నేను సంఘములో పరిచారకుడిగా ఉన్నాను, ఆ సువార్తకు పరిచారకుడను. ఈ కొలలో ఎడవబడ్డాడు, ఏతస్సులో అవమానించబడ్డాడు. మసుదోయ సంఘాల్లో, ఫిలిప్పులో గాని, దెసలోనికేలో గాని, బెరేలో గాని తృణీకరించబడ్డాడు. కొన్ని ప్రాంతాల్లో వెళ్ళగొట్టబడ్డాడు. పరిచారకుడిగా పనిచేస్తున్నాడు. పరిచారకుడికి సరైన వస్త్రాలు లేవు, సరైన తిండి లేదు, సరైన నివాసం లేదు, ఒక పనివాడుగా ఉన్నాడు. నేను సువార్తలో ఒక పరిచారకుడను, సువార్త విషయంలో నేను ఒక పనివాడుగా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా పని చేస్తూ వచ్చాడు. లబ్ధిని కోరుకున్నవాడు కాదు, ఆశించి పనిచేసిన వాడు కాదు. తాను ప్రభు కొరకై నిలిచి పనిచేశాడు. నన్ను పరిచారకునిగా ఆయన నియమించాడు, నన్ను ఒక పాత్రగా నియమించాడు. ఇది నేను భరిస్తున్నాను. దెబ్బలు భరించాను, అవమానాలు భరించాను, నిందలు భరించాను, వస్త్రాలు ఓడలేబడి రాత్రంతా, కొన్నిసార్లు దినమంతా ఆ నేకెడ్తో, ఆ సిగ్గుతో, అవమానంతో ఉన్నా క్రీస్తు సువార్త నిమిత్తమై నేను ఇంత అవమానంగా ఉన్నా నేను పరిచారకుడిగా నియమించబడ్డా. సోదరుడా సోదరి, సువార్త సేవ విషయంలో కొన్నిసార్లు నిందలున్నాయి, అవమానం అన్నది. బయటికి వెళ్తే రిసీవ్ చేసుకున్న వారు లేరు, గణపరిచేవారు లేరు. కానీ మనము పరిచారకులం. చాలా సందర్భాలు ఎన్ని అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అందుకే ఈ మాటికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో 3:5 అన్నాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. చాలు, పౌలు పరిచారకుడే కదా అని అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, 6-7 వచనాలు, 5-6 వచనాలు కలిసి ఉన్నాయి. చివరిని అన్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం
5-6 వచనాల చివరన అన్నారు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులము అని ప్రకటించుచున్నాము. యేసు నిమిత్తము మేము మీ పరిచారకులు. పరిచర్యలో ప్రభువుకు తగినట్లుగా ఉన్నాడు. తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక సేవా జీవితంలో ఆ పౌలు యొక్క డిపార్చర్, ఆయన వెళ్ళిపోతున్న విధానం చెప్తూ 1వ అధ్యాయం 12-13 వచనాలు చెప్తున్నాడు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరమైన నన్ను తన పరిచర్యకు నియమించి, అంటిల్ డెత్, చచ్చిపోయేంత వరకు పౌలు ఎవరు? పరిచారకుడు, నేర్చుకున్నవాడే, కష్టపడినవాడు, పనిచేసినవాడు, ఒక పరిచారకుడుగా పౌలు ఉన్నాడు. రోమ్లో యాస్టిన్ స్ట్రీట్ లో ఒక దైవజనుని యొక్క మరణాన్ని చూడడానికి అందరూ కదిలి వచ్చారు. వేలాది మంది కదిలి వచ్చారు. నీరో చక్రవర్తి చంపడానికి సిద్ధపరిచినప్పుడు ఆ చీకటి గదిలో నుండి ఒక నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. అందరి చూపు, అందరి కన్నులు పౌలు మీద పడ్డాయి. చూడడానికి చిన్నవాడు, పొట్టివాడు, కానీ ఒక పరిచారకుడిగా వచ్చాడు, ఒక పనివాడుగా వచ్చాడు. అంత గొప్ప యోధుడు, సంఘాలు కట్టి ప్రయాసపడి పనిచేసినవాడు, ఒక పరిచారకుడిగా వస్తున్నాడు. అందరి యొక్క కన్నులు పౌలు మీద ఉన్నాయి. ఒక దైవ సేవకుడు యొక్క మరణాన్ని చూడడానికి ఆ యొక్క రోమా ప్రభుత్వంలో, ఆ విధానంలో నిజంగా అందరి కన్నులు ఆ దైవ సేవకుడి మీద ఉన్నాయి. ఒక పరిచారకుడిగా వచ్చాడు, ఒక పనివాడుగా వచ్చాడు, ఒక ఏమీ లేదు అన్నవాడుగా వచ్చాడు. తనకంటూ ఎవరు సపోర్ట్ లేదు, తన వద్దని ఆపినవారు లేదు. కానీ అక్కడ అందరి ముందు శిరఛేదనము చేయబడ్డాడు. సంతోషముగా అంగీకరించాడు, ఆనందముగా అంగీకరించాడు. కానీ తిమోతి కొరకు ఎదురు చూశాడు, కానీ తిమోతి లేడు ఆ సమయంలో. తిమోతి మరణ సమయంలో ఉండాలని కోరుకున్నాడు ఆ చివరి సమయంలో, కానీ తిమోతి లేడు. పౌలు యొక్క మరణం, పౌలు యొక్క హతసాక్ష్యవడం అని అన్నాడు. నన్ను పరిచారకుడిగా ఆయన నియమించాడు, చివరి వరకు పరిచర్య చేసి అలాగే ముందుకు వెళ్ళిపోయాడు. కానీ ప్రభువుకు తగినట్లుగానే క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య, ఆ విధానాలు 2-3 చూద్దాము. మత్తయి సువార్త, ఆయన చేసిన పరిచర్య, పౌలు పరిచర్య ఎంత ఘనంగా ఉంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిచర్య 20వ అధ్యాయం 26వ వచనం. కొంతమంది ఎవరు గొప్పవారని చూస్తున్నారు. అప్పుడు అన్నాడు 20వ అధ్యాయం 26, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు మీ పరిచారకుడై ఉండవలెను అన్నాడు. 23:11, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మార్కు సువార్త 9:35, మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. వారు ఊరకుండివి, పిలిచి ఎవడైనను మొదటి వాడై ఉండగోరినడలా వాడందరిలో కడపటి వాడవును, అందరికీ పరిచారకుడనై ఉండవలెను అన్నాడు. ఇది ప్రభు చూపిస్తున్న మాదిరి ఆయన బోధిస్తున్నాడు. ముందు అందరికీ పరిచారకుడై ఉండవలెను అని అన్నాడు. అందుకే అంటూ 20వ అధ్యాయం 28లో అన్నాడు, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చానని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు. పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ఇందాకన్నాడు మార్కు సువార్తలో, అందరికీ పరిచారకుడనై ఉండవలెను.
అందరికీ పరిచారకుడై ఉండవలను. ఆయన ఒక పరిచారకుడుగా వచ్చాడు. గనుడుగా కాదు, నాయకుడిగా కాదు, ఒక హోదా కలిగిన వాడుగా కాదు, ఒక పరిచారకుడిగా వచ్చాడు. పరిచారకుడికి ఇల్లు, పరిచారకుడికున్న వసతులు, పరిచారకున్నటువంటి విధానాలు అవన్నీ తక్కువే. ఈ రకమైన ప్రత్యేకత లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రులతో అందరితో కలిసి ఉన్నప్పుడు ఆయనకు సపరేట్ బెడ్రూమ్ అంటూ లేదు. ఆయనకు సపరేట్ అంటూ టిఫిన్ అంటూ ఏం లేదు. అందరు ఏది తింటారు అదే. మనమైతే ఈరోజు నేను పులిహార తిన్నాండి, ఉప్మా తిన్నాండి. మన ఇంట్లో కొన్నిసార్లు 2-3 రకాలు చేయాలి. ఎందుకు? మా పిల్లలు అది తినరు, ఇది తినరు అని అంటారు. కానీ ఆయన ఎక్కడ వేసిన అక్కడే పడుకుంటాడు. ఆయనకు సపరేట్ అంటూ ఒక బెడ్ అంటూ లేదు. ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు కాదు. ఆయన ఒక పరిచారకుడుగా కనబడుతున్నాడు. ఇంటిలో పరిచారకుడు, తల్లిదండ్రులకు సహకారిగా ఉన్నాడు, వాటి పని విషయంలో తోడ్పడ్డాడు, పరిచారకుడుగా ఉన్నాడు. 3.5 సంవత్సరము సేవా జీవితంలో ఆయన వారి మధ్య ఎలా ఉన్నాడు? మార్కు సువార్త అందరికీ పరిచారకుడై ఉన్నవారు. లూకాసు సువార్త 22వ అధ్యాయం 27వ వచనం. లూకాసు సువార్త 22:27. ఆ గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండేవాడా? అంటే బల్ల దగ్గర కూర్చునేవాడు గొప్పవాడా, వడ్డించేవాడు గొప్పవాడా అని అన్నాడు. ఏమన్నాడు? పంక్తిలో కూర్చుండేవాడే కదా అని అంటూ, ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. 4 సువార్తికుల్లో లూకా మాత్రమే ఈ మాట ప్రత్యేకంగా రాస్తున్నాడు. యోహాను సువార్తలో దాని వివరణ ఇచ్చాడు. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, భోజన పంక్తిన కూర్చుండేవాడు గొప్పవాడా, పరిచర్య చేసేవాడు గొప్పవాడా? పరిచర్యలో ఆయనకు తగినట్లుగా, సోదరుడా సోదరుడు, పనిలో ఆయనకు తగినట్లుగా పంక్తిన కూర్చుండేవాడే గొప్పవాడు. కానీ నేను కూర్చోడానికి కాదు వచ్చింది, అందరికీ పరిచారకుడే ఉండవలెను. అందరికీ పరిచారకుడుగా వచ్చాడు. అందుకన్నాడు, మీ మధ్య ఆయనను నేను మీ మధ్య ఎలా కనబడుతున్నాను? పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నేను మీ మధ్య గనుడిగా కాదు, గొప్పవాడిగా కాదు, పరిచర్య చేయువాని వలె నేనున్నాను. ఈ వివరణ యోహాను సువార్త 13వ అధ్యాయం అప్పర్ మినిస్ట్రీ లో చెప్తూ 13వ అధ్యాయం 4వ వచనంలో వివరించారు. భోజన పంక్తిలో నుండి లేచి, అంటే ఇప్పుడు ఈ 13 మంది కూర్చున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు లేచారు. ఈ 12 మంది బల్ల దగ్గర కూర్చున్నారు. భోజన పంక్తిలో నుండి లేచి, గొప్పవాడెవరు అని అంటే కూర్చున్నవాడే గొప్పవాడు. కానీ నేను మీ మధ్య పరిచర్య, అందరికీ పరిచారకుడుగా వచ్చాడు. పరిచర్యలో ప్రభువుకు తగినట్టుగా. అమ్మాయ ఆలోచన చేద్దాము. ఆయన పరిచర్య విధానం నన్ను పరిచర్య చేయడానికి ప్రోత్సహించుడుగాక. ఆయన పరిచారకుడుగా కనబడుతున్నాడు. భోజన పంక్తిలో నుండి లేచాడు. పై వస్త్రము అవతల పెట్టాడు. ఈ పై వస్త్రం అనేది ఈ హుందాతనానికి, గంభీరత్వానికి ఉన్న ఈ వస్త్రము వంగినట్లయితే పరిచర్య చేయడానికి ఈ వస్త్రం ఏమైంది? అడ్డం వస్తుంది, ఆటంకం ఉంటుంది. కానీ ఈ పై వస్త్రం ఏం చేశాడు? అవతల. పై వస్త్రం అవతలు ఉండాలి, కానీ యువతలు ఉండడానికి వెళ్ళాలి. సంఘాల్లో పై వస్త్రాలు ఉండకూడదు. సంఘాల్లో పై వస్త్రాలు ఉండకూడదు. పరిచర్య చేయడానికి ఈ వస్త్రం అడ్డం వస్తుంది, అవతల్లో పెట్టి వేసేయాలి. అలా అయితే మన ఉద్యోగం అనే పై వస్త్రం బయట ఉండాలి. మన హోదాలు, మన అంతస్తులు, మన పలుకుబడి, మన విధానాలు, మన కులము, మన గోత్రము, మన మతము, ఇవన్నీ కూడా అవతలు ఉండాలి. యువతలు ఉండడానికి వీళ్ళు. యువతలు ఉంటే ఇవి మనల్లో వంగనివా? లేవు, వంగలేవు. చాలాసార్లు వంగి పని చేయలేము. నువ్వు డిగ్రీ చదువుకున్నా ఎట్లా వంగుతావు? నువ్వు ఎంఏ చేసావు ఎట్లా వంగుతావు? నువ్వు మంచి హోదాలో ఉన్నావు ఎట్లా వంగుతావు?
కాబట్టి నువ్వు ఆస్తిపరుడు ఎలా వంగుతావు? నువ్వు ఉద్యోగస్తుడు ఎలా వంగుతావు? నువ్వు ఇంత గొప్పవాడు నువ్వు ఎలా వంగుతావు? డబ్బు ఉన్నది, పలుకుబడి ఉన్నది, మంది మార్పులో ఉన్నారు, నువ్వు అందలేవు. చాలా సార్లు దేవుని స్తోత్రం ఉదయకాలం వెళ్తే సహోదరులు అందరూ చాలా మంది పరిచర్యలో ఉన్నారు. ఇక్కడ పరిచర్య విధానం చాలా ఎక్కువ. ఇంకా 2-3 రోజులు ఉంటే మాత్రం 4 రౌండ్లు పెరిగేటట్టున్నాం. ఈ పరిచర్య విపరీతమైంది. అవును, పరిచర్య కదా, అరగంటకి ఏదో ఒకటి తెస్తానన్నారు. డస్ట్బిన్లో ఉన్న పడతాయి లేక ఇది మొత్తం పెద్ద డస్ట్బిన్. ఇది ఎప్పటికప్పుడు తాజాగా అందుతున్నాయి. అన్నోళ్ళు మాత్రం మాటికి నీ పేరు రాయబడింది, మీ పేరు రాయబడింది అంటున్నారు. నిజమే, ఈ పరిచర్య చాలా ఎక్కువ. కానీ పరిచర్య కొన్నిసార్లు అందరూ చేయలేరు. చాపలు వేయలేం, కుర్చీలు సర్దలేం, మైకి పెట్టలేం. కుర్చీలు అంతా సర్దినాక వస్తాం, ఎవరు ఇట్ట పెట్టిందంటారు. అది చేసే పని ముందు చేయొచ్చు కదా, ముందు అనరు, రారు, ఇప్పుడు అంటారు, అనడానికి వస్తారు. మైకి ఎవరు ఇట్టు పెట్టారు, ఇది ఎందుకు ఇట్టున్నాయి. కొంతమందికి పరిచర్య చేసే వాళ్ళకి పరిచర్య కనపడింది, పరిచర్య చేయని వాళ్ళకి పరిచర్య కనపడదు. మీరు ఎప్పుడైనా చూడండి, పని చేసేవాడికి పని కనపడింది, పని చేయనోడికి పని కనపడదు. పొలంలో ఉన్నవాడు ఏదో పని చేస్తానే ఉంటాడు, గట్టు మీద ఉన్నవాడికి ఏ పని ఉండదు, కూర్చొని ఉంటాడు అంతే. చాలాసార్లు అంతే, సంఘాల్లో కొంతమంది అంతే, ఏ పని చేయరు. కానీ అంటా ఉంటారు, అందరూ అనేవాళ్లే, ఎవరు కుర్చీ ఇటు పెట్టారు నేనంటిని, ఇంకో బ్రదర్ నుంచి ఎవరు ఇటు పెట్టారని, అసలు సరిచేది ఎవరు, అందరూ అనేవాళ్ళమే. నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలే ఉన్నా. పై వస్త్రం పక్కన పెట్టకపోతే మనం వంగలేదు. పరిచర్య జరిగించలేం, పని జరిగించలేం. కొన్నిసార్లు మైక్ పెట్టాలా, పత్రిక పంచాలా, కొన్నిసార్లు సువార్తకు వెళ్ళాలా, కొన్నిసార్లు కుర్చీలు సర్దాలా, వచ్చిన వాళ్ళు భోజన ఏర్పాట్లు చూడాలా. పరిచర్య అనేది చిన్న విషయం కానే కాదు. కానీ పరిచర్య అందరూ చేయలేరు, పరిచర్య అందరూ చేయలేరు. కొన్నిసార్లు పరిచర్య చేయాలంటే వచ్చేవారు తక్కువ. ఈ దినాల్లో తల్లిదండ్రులు రై పోయి నువ్వేం చేసేది, వాళ్ళు చూసుకుంటారులే అంటారు. వాళ్ళు చూసుకుంటారు, ఆశీర్వాదాలు కూడా వాళ్ళు చూసుకుంటారు అంతే. ఆశీర్వాదాలు వాళ్ళే చూసుకుంటారు, మిగతా అయిన వాళ్ళే చూసుకుంటారు, మనకేం రావు. అందుకే మన పిల్లల్ని కూడా పరిచర్యకి పంపం. ఉదయాన్నే లేచి ఎప్పుడైనా పరిచర్యకి పంపుతున్నామా, దేవుని పనికి పంపుతున్నామా? అలాగైతే నేను మీ మధ్య పరిచారకుడు వలె ఉన్నా. నేను మీ మధ్య గొప్పవాడుగా లేను, నేను ప్రభువుగా లేను. వారి ముందు ఆయన యొక్క పరిచర్య విధానాన్ని ఆయన ప్రదర్శించాడు. పిల్లారా, ఏ నాడైనా సంఘములో నీవు నేను క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య విధానాన్ని ప్రదర్శించామా, చూపించామా? చాలాసార్లు పరిచర్య చేయలేం, కానీ పరిచర్య చేసే వాళ్ళని ఏదో ఒక మాట అంటానే ఉంటాం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక మాట అంటున్నాడంటే ఆ వ్యక్తి సరిగా పరిచర్య చేసేవాడు కాదు. అంతే, క్రీస్తులో సరైన సంపూర్ణ సిద్ధి లేదు. పై వస్త్రము ప్రక్కన పెట్టాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక తువాల తీసుకొని నడుము, నేను మీ మధ్య లేచాడు. పై వస్త్రం ప్రక్కన పెట్టాడు, ఒక తువాల తీసుకుని నడుమునకు కట్టుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఒక పనివాడుగా కనబడుతున్నాడు. గిన్నెలో పళ్ళెములో నీళ్లు పోసుకున్నాడు, నిలబడ్డాడు. ఈ 12 మంది కూర్చొని ఉండగా ఆయన పళ్ళెములో నీళ్లు పోసుకొని తువాల కట్టుకొని వారి మధ్య నిలబడి ఉన్నాడు. నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. ఒక పనివాడిగా ఉన్నాడు, ఇంకా పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక పనివాడిగా ఉన్నాడు. ఆ పళ్ళెము తీసుకెళ్ళాడా, శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, పళ్ళెము పెడుతున్నాడు, వారి పాదాలు కడుగుతున్నాడు. 12 మంది కూర్చోనుండగా ఆయన పరిచర్య చేయవాని వలె కనబడుతున్నాడు. ఆయన ఒక పరిచారకుడుగా కనబడుతున్నాడు. ఆయనకు తగినట్లుగా, అంటే పరిచర్యలో మన ప్రభువుకు తగినట్లుగా ఆయన ఇంతగా తగ్గించబడ్డాడు. ఆయన ఇంతగా వంగిపోయాడు. దాటి వారికి దారిగా చేయడానికి తన వీపును నేలకు వంచాడు. ఆయన పూర్తిగా బెండైపోయాడు. ఎంత విధేయత చూపించాలో అంత విధేయత చూపించాడు. కాని వారిక చూపించాడు. ఇస్కరియోతు యూదా పాదాలు కడగడానికి వెళ్ళాడు. ఇస్కరియోతు యూదా
నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. ఘనతను కోరుకున్నవాడు కాదు. పాదాలు కడుగుతున్నాడు, తువాలతో తుడుస్తున్నాడు. ఒక పనివాడు ఎలా చేస్తాడో అలాగే జరిగిస్తూ ఉన్నాడు. అందరి యొక్క పాదాలు కడుగుతున్నాడు, అందరిని వెళ్తున్నాడు, అందరిని తాకుతున్నాడు, అందరిని చూస్తూ ఉన్నాడు, అందరినీ ఆ స్పర్శ తగులుతూ ఉన్నది. ఆయన పరిచర్య విధానం వారి యొక్క కళ్ళకు కట్టినట్టుగా ఉంది. సోదరుడా సోదరి, ఎప్పుడైనా పరిచర్య తగ్గి చేసిన సందర్భాలు ఉన్నాయా? లోబడి చేసిన సందర్భాలు ఉన్నాయా? విధేయత కలిగి చేసిన సందర్భాలు ఉన్నాయా? చాలా సందర్భాల్లో పరిచర్య చేయలేకపోతాం. కర్నూలు జిల్లాలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎక్కువసార్లు సిమెంట్ నగర్ దగ్గర ఉండేది, నంద్యాల వెళ్ళేవాడిని ఆదివారం. కొన్నిసార్లు మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ప్రభుదాస్ అంకుల్ గారు ఒకసారి డ్రమ్ములు అడుగుతున్నారు. నేను వెళ్ళి, అంకుల్ ఒక మాట చెప్పొచ్చు కదా అంటే ఆయన అన్నాడు, ఇది చెప్పి చేపించేది కాదు, ఇది చూసి నేర్చుకునేది అన్నాడు. ఇది చెప్పేది కాదు అని అన్నాడు. బాబు, అందరూ చెప్పేవాళ్ళు అయ్యారు, చేసేవాళ్ళు. అందుకే నేనేం చేస్తున్నాను, చేసి చూపిస్తున్నాను. చేసి చూపించేవాళ్ళు సంఘాల్లో తక్కువ. నిద్రపోతూ చూపించేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. బ్రేక్ఫాస్ట్ కొద్దిగా ఎక్కువ పడింది అనుకోండి, తెలియకుండా మనకేమొస్తుంది? అందుకే కళ్ళు మూసుకున్నాయంటే ఆటోమేటిక్గా ఏం మూసుకుంటాయి? ప్రభుదాసంలో ఒక మాట అంటారు, చాలా ప్రయాసపడి దూరంగా ఇంత దూరం వచ్చి నిద్రపోయేది ఇంట్లో నిద్రపోవచ్చు కదా. కష్టపడి ప్రయాణం చేసి బయలుదేరి వచ్చి ఆటోలకు డబ్బులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి నిద్రపోతా. అదే ఇంట్లో నిద్రపోవచ్చు కదా. మనం కూడా అంతే చాలాసార్లు. ఎంత ఖర్చు పెట్టినా కూడా ఎవరో ఒకరు ఉంటారు. నేను చెప్పాను కదా, ప్రత్యేకమైన కృపావరం అది అందరికి ఉండదు, ఒకరిద్దరు ఉంటారు. వాళ్ళు ఏ మీటింగ్లో నిద్రపోతారు. సిమెంట్లో ఒక అన్న ఉండేవాడు, అన్న ఇప్పుడు లేండి, ఎప్పుడు ఏంటన్నా నిద్రపోతున్నావు అని అంటే, ధ్యానం చేస్తున్నా అనేవాడు. మరి బురక పెడుతున్నావు కదా అని అంటే, ప్రభుత్వం ఎక్కువగా మాట్లాడుతున్నా అనేవాడు. ఎంత పొలైట్గా చెప్తాడంటే ఆన్సర్ కూడా. కొంతమంది అట్టున్నారు, ఎంత తెలివిగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకే సహోదరులు కొద్దిగా ముసుగు ముందుకు అంత నిద్రపోతారు. ముసుకున్నది అందుకోసం కాదని. నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. ఒక మాదిరి ఉంచిపోయాడు. 13వ అధ్యాయం 15 వచనం అన్నాడు, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేశాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య చేయటంలో ఆయన యొక్క విశిష్టతను మనం చూశాం. అందుకే అన్నాడు, పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయటకు వచ్చాడు. ఆయన పరిచర్యలో అవమానం ఎదుర్కొన్నాడు. ఆయన పరిచర్యలో అపహాస్యం ఎదుర్కొన్నాడు. ఆయన పరిచర్యలో రక్తాన్ని చూశాడు. ఆయన పరిచర్యలో నిందలు చూశాడు. ఆయన పరిచర్యలో దూషణలు చూశాడు. ఆయన పరిచర్య విధానాల్లో ఎన్ని ఎగతాళ్ళు ఎన్నిటిని ఎదుర్కొన్నాడు. ప్రాణము పెట్టునంతగా పరిచర్య, ప్రాణంలో పెట్టాడు. ఇంకంతకన్నా పరిచర్య ఎవరు చేయగలరు? అనేకులకు ప్రతిగా. నా యొక్క సమయం కాదు, నా సొమ్ము కాదు, నా సత్తువ కాదు, నా సామర్థ్యత కాదు, నాకున్న రక్తమును ధారపోశాను. విమోచన క్రయ ధనముగా ప్రాణం పెట్టాడు. ఇంతకన్నా పరిచర్య ఇంకెవరు చేయగలరు? పరిచర్యలో ప్రభువుకు తగినట్లుగా అని చెప్తాను. ఒకటి పరిశుద్ధతలో ప్రభువుకు తగినట్టు, రెండవది పరిచర్యలో ప్రభు, మూడవది ప్రత్యేకతలో ఆయనకు తగినట్లు. పరిచర్య చేసే విధానంలో ఒక మాట చెప్పి, చాలా ఉన్నాయి, ఒక మాట చెప్పి నేను దాటెళ్తాను. ఎలాగో మనము ఎప్పుడు పరిచర్య చేయగలమంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనం. ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై. అంటే పరిచర్య చేయాలంటే ఆయనకేమవ్వాలి? మీరు దాసులు అవ్వాలి, విధేయత కలిగి లోబడి తగ్గింపు కలిగి ఉండాలి. యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయాలి. మొట్టమొదటిగా ఆయనకు దాసులు అవ్వాలి, అప్పుడు పరిచర్య చేయగలం. రెండవది అంటున్నాడు, ఆయనను ప్రేమించుచు అని అన్నాడు.
ప్రభువును ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? పరిచర్య చేస్తాం. ప్రభువును ప్రేమించకుంటే మనం పరిచర్య చేయలేం. ప్రభువును ప్రేమించకుంటే పరిచర్య చేయలేం. ఒక కుటుంబాన్ని ప్రేమిస్తున్నామంటే వారు ఏది పెట్టినా తింటాము, వాళ్ళు పని చెప్పకపోయినా మనం ఏం చేస్తాం? చేస్తాం. కారణం, ఆ కుటుంబాన్ని మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తాం. ఆయనను ప్రేమిస్తే మనం పరిచర్య చేస్తాం. ఆయనను ప్రేమించకపోతే మనం పరిచర్య చేయలేం. ఆయనకు తగినట్లుగా అంటే ప్రభువును ప్రేమిస్తాం. అందుకన్నాడు, వారు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ అని. కొలసైలో ప్రేమ ఉన్నది, వారు ప్రేమిస్తూ వచ్చారు అని చెప్పాడు. మూడోది చెప్తున్నాడు, ప్రత్యేకతలో ప్రభువుకు తగినట్లుగా. ఆయనకు తగినట్లుగా అంటే ఆయన యొక్క ప్రత్యేకత, ఆయన ప్రత్యేకత. హెబ్రీ పత్రికలో కూడా నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఇందాక మనం ఆలోచన చేశాం, ఇంట్లో ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు, బయట ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు, ఆయన మాటల్లో ప్రత్యేకమైన వాడు, ఆయన విధానంలో ప్రత్యేకమైన. అందరూ ఒక రకంగా వెళ్తే ఈయన మరొక రకంగా, ఈయనంతా సపరేట్. ఈయన ప్రత్యేకంగా ఉంటాడు. బెతస్తా కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. రోగులందరిలో సీనియర్స్కు సీనియర్ ఇతనే. 38 సంవత్సరాలు. వచ్చిన వాళ్ళందరూ గైడ్ చేస్తున్నాడు. ఇది అటెళ్ళండి, ఇటెళ్ళండి, అలా మునగండి, ఇడ మునగండి అంటున్నాడు. కానీ ఇంత మునగట్ల. ఎందుకు? అన్నీ తెలుసు, రూల్స్ రెగ్యులేషన్ తెలుసు. అందరూ చెప్తున్నాడు కానీ పాపం మునగడానికి లేదు. ఎందుకు? ఎవరు లేదు. అందరి చూపు ఆ కోనేరు మీద ఉంటే యేసు ప్రభు యొక్క చూపు ఎక్కడ ఉంది? అది ప్రత్యేకం. మీరు ఎప్పుడైనా చూడండి, 4 సువార్తల్లో ప్రభు యొక్క ప్రత్యేకత చూడండి. ప్రేమించట్లు, ఆదరించట్లు, దగ్గర తీట్లో ఆయన యొక్క ప్రత్యేకమైన వాడు. అందరూ చూసినట్లుగా అయిన చూడలేదు. అందరూ చూసినట్టుగా చూస్తే నీవు నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఆ ఒంటరిగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు, అడుగుతున్నాడు, బాబు నువ్వు స్వస్థపడగోరుస్తున్నావా అని. అంటే, అయ్యా నన్ను కోనేట్లోనికి దించుటకు నాకు ఎవడు లేడు, ఐఎమ్ అలోన్, నేను ఒంటరిగా ఉన్నా, అందుకొరకే నేను నీ యొద్దకు వచ్చాను. ఆయన ప్రత్యేకమైన వాడు. మ్యాప్లో కింద యూదయ, మధ్యలో సమరయ, దానిపైన గలిలయ. యూదులు గలిలయకు వెళ్ళాలి అంటే సమరయ గుండా వెళ్ళకూడదు, కుడివైపున పెరయ తిరిగి వెళ్తారు. ఎందుకంటే యూదులు సమరయ గుండా వెళ్ళడానికి వీలు లేదు, వాళ్ళు వెళ్ళకూడదు, వారు వెళ్ళలేరు కూడా. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చింది. అది ప్రత్యేకత. యూదులు వెళ్ళకూడదు, ఈయన వెళ్ళాడు. బౌండరీ తాగకూడదు, తాకాడు. మాట్లాడకూడదు, మాట్లాడాడు. నీళ్ళు అడగకూడదు, నీళ్ళు అడిగాడు. ఈయన ప్రత్యేకమైన వాడు. శిష్యులకు అర్థం కాల, ఈయనండి ఈమెతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ప్రత్యేకత, ఆయన యొక్క ప్రత్యేకత, ఆయన విధానంలో ఒక ప్రత్యేకమైన వాడు. విచారం ముందు పట్టమైన స్త్రీని తీసుకొస్తే అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి, ఈయన చేతులు ఏమి లేవు, రాయలేదు. ఒక ప్రత్యేకమైన వాడు. పరిసయ్యుడు అన్నాడు, పాపాత్మురాలను ఎవతయో అని అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అమ్మా అన్నాడు. ఆయన ప్రత్యేకత. ఆమె హృదయం కదిలిపోయింది, ఆమె హృదయం బద్దలైపోయింది. నన్ను అమ్మా అనేవారు ఎవరు లేరే. ఈయన ప్రత్యేకత ఏంటి? ఆయన సంబోధనలు, ఆయన సంభాషణలు, ఆయన యొక్క సహవాసములు ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన ప్రత్యేకత మనం చూస్తున్నాం. అందరూ వెళ్ళినట్టుగా వెళ్ళడు, అందరూ మాట్లాడినట్టుగా మాట్లాడు, అందరూ చూసినట్టుగా చూడు. సోదరుడా సోదరి, నీ పట్ల నా పట్ల ఆయన ప్రత్యేకతను కనపరిచాడు. తల్లి మాట్లాడినట్టుగా, తండ్రి మాట్లాడినట్టుగా, పిల్లలు మాట్లాడినట్టుగా, గ్రామస్తులు ఆయన మాట్లాడితే మనం ఉండేవారం కాదు,
ఆయనలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఆయన ప్రేమలో, ఆయన కరుణలో, ఆయన జాలిలో, ఆయన కటాక్షములో, ఆయన ప్రేమించే విషయంలో ఒక ప్రత్యేకమైన వాడు. ఇది ప్రధాన యాజకుడు మనకు సరిపోయి. ఆయన మాట్లాడినట్టుగా ఎవడును ఎప్పుడును మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేరు. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ 3 రోజులు మాట్లాడుతున్న భోజనాలు లేవు. చిన్న పిల్లవాడి దగ్గర ఆ చేపలు రొట్టెల సంగతి మర్చిపోయాడు. మన పిల్లలు గొడవ చేస్తుంటే చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చిస్తూ ఉంటారు. మొదటి పాట 3వ పల్లవికి మొత్తం వచనాలకి అన్ని అయిపోయింటాయి. ఇంకా కరకరాయన్ని పడేసి ఉంటారు. ఇంకా కొన్నిసార్లు చర్చీలు ఎట్లుంటాయంటే అంత డస్ట్బిన్ లాగా ఉంటాయి. చాక్లెట్లు తొక్కలు, బిస్కెట్లు తొక్కలు. కొంతమంది తెలివిగా సాఫ్ కింద పెడతారు. అది పెట్టడానికి ఇక్కడ కుర్చీలు ఉన్నాయిలేండి. ఇదే అంతే ఇంక మొత్తం అయిపోయి. ఈ చేపలు అసలు చేపలు అంటేనే టెంప్ట్ అవుతాయి. ఆ వాసన ఎంత ముక్కు మూసుకున్నా వస్తానే ఉంటాయి. ఆయన బోధిస్తున్నప్పుడు ఈ సంగతే, శరీర సంబంధమైనటువంటి ఆహారం సంగతే మర్చిపోయాడు. అందుకే అన్నాడు యోబు గ్రంథంలో, ఆయనను పోలిన బోధకుడు ఎవడు? ఎప్పుడైనా మాట్లాడతాడు, ఎక్కడైనా మాట్లాడతాడు. కొన్నిసార్లు ఒక్కరిద్దరు ముందు మాట్లాడిన కొంతమంది మాట్లాడలేరు. ఒక్కరిద్దరు ముందు మాట్లాడలేరు. ఒకసారి ఒక సిస్టర్స్ మీటింగ్ కూడా ఒక సహోదరి వెళ్ళి పరిచయం చేయండి అంటే అన్నా, ఇద్దరే ఉన్నారన్నా, లేదు. కొన్ని స్థలాల్లో ఎక్కువ మంది ఉంటేనే వాళ్లకు అంతే. ఓ బ్రదర్ అన్నాడు, ఎక్కువ మంది నాకు ఊపు రాలేదంట. ఎక్కువ మంది ఊపు వస్తుంది. కొంతమందికి ఊపు రావాలంటే ఎక్కువ మంది ఉండాలి. జనం కళ్ళకు బాగా అంటే అప్పుడు ప్రసంగం బాగా ధీటుగా ఉండదు. యేసుప్రభు చూడండి, సమరయ స్త్రీ ఒక్కరితోనే మాట్లాడాడు. 1000 మందితో మాట్లాడాడు, ఇద్దరితో ఉంది. చాలాసార్లు అంటారు 10 మంది ఉంటే మాకు వాక్యం ఇస్తారు, ఎక్కువ మంది ఉంటే వాళ్ళు తీసుకుంటారు అని. ఆ 10 మంది ముందు చెప్తేనే ఎక్కువ మంది ముందు చెప్పగలం. ఈ 10 మందికి చెప్పకపోతే ఎక్కువ మందికి ఏం చెప్తాం? ఈ సూత్రం అర్థం కావట్లేదు చాలా మందికి. అందువల్ల ఈ 10 మంది యాక్సెప్ట్ చేస్తే ఎక్కువ మంది అంగీకరిస్తారు. ఆయన ఎంత మంది ముందు ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడడానికి వసతులు ఇవేమి చూసుకో. 3 రోజులు మాట్లాడాడు. ఇంకొక 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడాడు అనుకోండి, ఏం చేస్తారు? దగ్గుతారు, బైబిల్ చెప్పేస్తారు, తడతారు, చిన్నపిల్లలు ఉంటే గిచ్చుతారు. అదొక సూత్రం. అది ఎందుకు? ప్రసంగం ఆపడానికి. కానీ ఆయన మాట్లాడుతుంటే పిల్లలకు అందింది, యవనస్తులకు అందింది, ముసలోళ్ళకి అందింది, అందరికి అందింది. కానీ ఆహారం సంగతే ఆయన ఒక ప్రత్యేకమైన వాడు. ఆయన ప్రత్యేకత మనం చూస్తున్నాం. ఒక 3 విషయాలు వరకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, వాటిని వివరించం కానీ ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? మీ రాజ్య సంస్థానములందు జనులలో ఒక జాతి వారు ఉన్నారు, చదివి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. ఒకటి చాలా విధులలో ప్రత్యేకత. వారి విధులు వేరయ్యా. అహష్వరోస్తో చెప్తున్నాడు హామాను, అయ్యా ఒక జాతి వారు ఉన్నారు, ఆ యూదులు, వారి విధులు వేరు, వారి యొక్క క్రమం వేరు, వారి పద్ధతి వేరు, వారు నమస్కరించడం వేరు, వారు పూజించడం వేరు, వారి యొక్క నడక వేరు, వారి వ్రాతలు వేరు, వారి చూపులు వేరు, వారి వైఖరి వేరు, వారి విధులు వేరుగా ఉన్నాయి, వారి యొక్క డ్యూటీస్ అన్ని వేరుగా ఉన్నాయి. మనం చేసేట్టుగా వారు చేయరు, మనం మాట్లాడేట్టుగా వాడు మాట్లాడరు, మనం కలిసినట్టుగా వారు కలవరయ్యా. వారిలో హామాను చూశాడు. ఏం చూశాడంటే వారి విధులు సకల జనుల విధులకు, ఎంత మంది జనుల్లో వారి విధులు వేరు. ఒకటి విధులలో ప్రత్యేకత. డ్యూటీకి అందరు ఆలస్యంగా వస్తున్నారు, ప్రభువుని నమ్మిన మనం ఆలస్యంగా పోతే అందరూ త్వరగా వెళ్ళిపోతున్నారు, మనం త్వరగా వెళ్తే చాలాసార్లు
మన విధులు వేరుగా ఉన్నాయా? ప్రభువుని నమ్మారు, వారి విధులు వేరు. రెండవది, ఆది కాండంలో ఒక మాట 37వ అధ్యాయం 3వ వచనం. ఆది కాండం 37వ అధ్యాయం 3వ వచనం. పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువు తంగి కుట్టించాను. రెండవది, మన అనుకూలతను బట్టి వస్త్రములు వేరు, వస్త్రములలో ప్రత్యేకత. ఆ యాకోబు యొక్క పిల్లల వస్త్రాలు అందరి ఒకటి, కానీ యోసేపు యొక్క వస్త్రము వేరు. ఒకటి విధులు వేరు, రెండవది వస్త్రము వేరు. ప్రభు నమ్మిన బిడ్డల మన వస్త్రధారణ ఎలా ఉంది? కొన్నిసార్లు గ్రామాలు వదిలి సిటీకి వెళ్ళిన తర్వాత ఆ వస్త్రాలు వేసుకునే వారు ఉన్నారు. కొన్నిసార్లు ప్రభు నమ్మిన బిడ్డలు చిన్న చిన్న వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. మన వస్త్రాలు వేరుగా ఉన్నాయా? మన వస్త్ర వైఖరిలో, వస్త్ర విధానాల్లో ఒక ప్రత్యేకతను కనబరుస్తున్నామా? వీరు ప్రభువుకు తగిన వారని చెప్పగలుగుతున్నారా? కొంతమంది మందిరానికి వచ్చేవారు మిడ్డీస్ వేసుకొచ్చేవాళ్ళు ఉన్నారు. చాలా సందర్భాల్లో కొన్ని నైట్ మీటింగ్స్ ఎక్కడైనా జరిగితే నైట్లు వేసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. మన వస్త్రాలు ఎలా ఉన్నాయి? మన వస్త్ర విధానాలు ఎలా ఉన్నాయి? చాలా సార్లు మనం కలిసిపోయేవారు. మన వస్త్రాలు వేరు, మన వస్త్రాలు వేరు. కొన్నిసార్లు మగపిల్లలన్నా ఫుల్గా వేస్తున్నారు, కానీ ఆడపిల్లలు కొరసగా వేస్తున్నారు. డబ్బులు లేక కాదు, శాతకాక కాదు. ట్రెడిషన్స్, ట్రెండ్స్ వేరే వారి యొక్క ఇంపాక్ట్ మన మీద పడుతుంది. వారిని అనుసరిస్తున్నారు. క్రికెటర్స్ని అనుసరించేవారు ఉన్నారు, రాజకీయ నాయకులను అనుసరించేవారు ఉన్నారు, సినీ యాక్టర్స్ అనుసరించేవారు ఉన్నారు. వారి యొక్క వస్త్రాలు మనం ధరిస్తున్నాం. ఇన్నర్ వేర్స్ కూడా అవుటర్ వేర్స్ గా కనబడేటట్టుగా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వారి వస్త్రాలు వేరు, వారి విధులు వేరు, వారి వస్త్రాలు వేరు అని అన్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, 1వ అధ్యాయంలో చెప్పాడు. అన్ని చదవడానికి సమయం కాదు, కానీ 8లో అన్నాడు, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని. వాస్తవంగా రాజుకి ఏది పెట్టినా కూడా అది దేవతల దగ్గర పెట్టి వధించి అక్కడ చేసిన తర్వాత వడ్డిస్తారు. కాబట్టి అది వద్దని అన్నాడు. వారు ఏం చూసుకున్నారు? 12వ వచనం, భోజనమునకు శాఖాధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులము మాకు. వారి విందు వేరు, వారి భోజనాలు వేరు. అందరూ తిన్నట్టుగా మనం తినడానికి వీల్లేదు. మన విందులు వేరు. ఏమన్నాడు? భోజనమునకు ఏ ధాన్యం అన్నాడు? శాఖ. మధ్యాహ్నం వేరే ధాన్యం లేండి, అది చూస్తారు. కానీ ఇక్కడ శాఖాధాన్యాదులు అని అన్నాడు. అంటే మామూలుగానే పెట్టండి, మాంసం అనేది అక్కడ వధించి పెడుతున్నారు కాబట్టి అది అక్కర్లేదు అన్నట్టుగా వారి మనసులో ఉన్నది వారు బహిర్గతంగా చెప్పలేదు. కానీ వారు వద్దన్నారు. వారి విందులు వేరు, కానీ వారు ప్రత్యేకంగానే ఉన్నారు. ప్రార్థనలో ప్రత్యేకత, వాక్యములో ప్రత్యేకత, పరిచయంలో ప్రత్యేకత, సహవాసములో ప్రత్యేకత. అయుక్తులకు ఎబ్రీయులకు కలిసి వర్తించలేదు. వారు ప్రత్యేకమైన వారు. వారి విందుల్లో ప్రత్యేకత. ఒకటి మన యొక్క జీవితాల్లో విధులలో ప్రత్యేకత, రెండవది వస్త్రములలో ప్రత్యేకత, మూడవది విందులలో ప్రత్యేకత. వారు ప్రత్యేకమైన వారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:17 చెప్పాడు, మనం ప్రత్యేకంగా ఉండాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన ప్రత్యేకత. మీరు ఎప్పుడైనా ధ్యానం చేయండి, ఆయన వస్త్రాల ప్రత్యేకత. ఆయన మరణంలో ఒక ప్రత్యేకతను అనుభవించాడు. కొరడా దెబ్బలు, కొట్టబట్లు ఆయన ప్రత్యేకంగా కనబడుతున్నాడు. అందరి ముందు రక్తసిక్తంగా కనబడ్డ ప్రత్యేకమైన వాడు. రక్తము ధారలుగా కారుతుండగా ఆయన ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఆయన ప్రేమ ప్రత్యేకమైనది. ముళ్ళ కిరీటం పెట్టి కొడితే, అవమానిస్తుంటే, నిందిస్తుంటే, అపహాస్యం ఎగతాళి చేస్తే ఆయన ప్రత్యేకమైన వాడు. పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. యెరూషలేము వీధుల్లో ఆయన ఒక్కడే
ప్రత్యేకంగా కనబడుతున్నాడు సోదరుడా. నీ కొరకు నా కొరకే ఆయన ప్రత్యేకమైన శిలువ మరణాన్ని అనుభవించాడు. 2 చేతులు 2 పాదములు పొడవైన మేకలు పెడితే, మిగతా దొంగలు తాళతో పెడితే, ఈయన్ను కొడితే ఈయన ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, రక్తము ధారలుగా కారుతున్నాయి. ఆయన ప్రత్యేకంగా కనబడుతున్నాడు. మరణించంలో ఆయన ప్రత్యేకమైన వాడు, ప్రేమించంలో ఆయన ప్రత్యేకమైన వాడు, కొట్టబడిలో ఆయన ప్రత్యేకమైన వాడు, శిలోపులకు అప్పగించట్లో ఆయన ఎవరిని కూడా ఎప్పుడూ కూడా అలాగా అప్పగించలేదు. పిలాతు గాని హేరోదు గాని. ఆయన ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఆయన ప్రత్యేకతను తండ్రి కనబరుస్తున్నాడు. తండ్రి ప్రదర్శించాడు. తన యొక్క ప్రియ కుమారుల యొక్క ప్రేమను లోకానికి చూపించాడు. సోదరుడా, సోదరి, పాప జీవితంలో ప్రత్యేకంగా ఉన్నావా? ప్రభు యొద్దకు వస్తే చాలు. ఆయన సమాధి చేయబడి మరణించి 3వ దినములు లేచుట్లో ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన లేచినట్టుగా ఎవరు లేవలేరు. ఆయన ప్రత్యేక, ఆయనకు తగినట్లుగా. అంటే 1 పరిశుద్ధతలు, 2వది పరిచర్యలు, మూడవది ప్రత్యేకత. ప్రార్థన. తగిన దేవా, మీ ప్రత్యేకత విలువైనది, మా ఊహకు అందదు. అటువంటి ప్రత్యేకత కలిగి జీవించడాన్ని మాకు నేర్పించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.